అలా అదిరిపోయింది యాక్చువల్‌గా. మీకెలా అనిపించింది? యాక్టింగ్ పరంగా మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అఖిల్ గారికి? అంటే ఇప్పుడేం చూసారు, సినిమా తర్వాత చూడండి. సినిమా రేపు రిలీజ్ అవుతుంది 10th. అప్పుడు మీరే రేటింగ్ ఇవ్వండి. మీరే రేటింగ్ ఇస్తారు ఎంత బాగా యాక్ట్ చేశాడు అనేది. అండ్ ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్ యూ విల్ గివ్ అ గుడ్ రేటింగ్. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. నాగార్జున గారు సార్ ఇటు రైట్ సైడ్ సార్. రైట్ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, మీరు సెలబ్రేషన్స్కి రెడీగా ఉండాలి. ఇటు సార్ రైట్ సైడ్. సేమ్ ప్లేస్. లెఫ్ట్. ఓకే. ఎందుకంటే ఆ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ కథ మీకే చెప్పారు. ఆ కథ మొత్తం విన్న తర్వాత ఈ లెనిన్ అనే క్యారెక్టర్లో సూట్ అవుతాడా లేదా అనే ఒక సందేహం మీకుంది. తర్వాత మీరు సెట్స్కి వెళ్ళిన తర్వాత అసలు పర్ఫార్మెన్స్ చూస్తే మీరే ఆశ్చర్యపోయారట. ఇంకోటి, మీరు ఎడిటింగ్ రూమ్లో కూర్చొని ప్రతి పిన్ టు పిన్ సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ దగ్గరుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట. నిజమేనా సార్? చాలా లీక్స్ జరుగుతున్నాయి. ఇదేదో వికీ లీక్స్ లాగా. నాకు వెనెవర్ దే నీడెడ్ మీ, నేను వెళ్ళి ఎప్పుడు నన్ను ఫోర్స్ చేసుకుని అక్కడికి వెళ్ళి లేదు. ఎప్పుడైనా సరే వాళ్ళే నన్ను పిలిచి చూపించేవారు. చూపించినప్పుడు వెళ్ళి చేయాల్సింది చేసి వచ్చేవాడిని. నాగార్జున గారు. సార్ అఖిల్ గారు, సార్ మీరు ఈ మూవీకి పంచి కట్టుకుని ఫైట్ చేశారు. యాక్చువల్గా మీకు అది అలవాటు ఉండదని నేను అనుకుంటున్నాను. మీకు అది ఎంతవరకు అలవాటు అయింది, ఎలా ఎంత ఈజీతో చేయాలి, యాక్చువల్గా అది వర్కౌట్ అయిందా లేదా దాని గురించి చెప్పండి.